హాయ్ హలో ఎల్లరికం వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ మై స్పెషల్ జర్నీ. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఇవాళ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లుగా అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. నేను కేజీ చికెన్ తీసుకున్నాను, 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. సో చూసారు కదా 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఇవైతే బిర్యానీ స్పైసెస్ అండి. మీ దగ్గర ఏముంటాయో అవన్నీ తీసుకోండి బిర్యానీ స్పైసెస్. నెక్స్ట్ 1 గుప్పెడు కొత్తిమీర, 1 నిమ్మకాయ, 2 టమోటాలు, 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 2 గుప్పెళ్ళు పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీలోకి. నెక్స్ట్ 1.5 స్పూను కారము, 1 కప్పు పెరుగు, 1 చిన్న గిన్నె నిండా నెయ్యి, 1.5 స్పూను బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూను గరం మసాలా. మీ దగ్గర ఈ బిర్యానీ ఎసెన్స్ ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడైతే చికెన్ తీసుకుని దీన్ని క్లీన్ చేసేసుకుని నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో. ఈ మసాలా అంతా కూడా మనం ఏవైతే వేసామో ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 అరగంట సేపు పక్కన అలా ఉంచేయాలండి. అలా చేస్తే కనుక ఆ చికెన్కి మంచిగా మసాలా పట్టి బిర్యానీలో తింటున్నప్పుడు ముక్కలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 1 హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ 3/4 కేజీ తీసుకున్నాను. ఇదైతే 3 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టానండి 1 హాఫ్ అన్ అవర్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఎసరికి సరిపడా నీళ్లు తీసుకుని సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకోండి. సాల్ట్ వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నీళ్ళు అనేవి కొంచెం ఉప్పగా ఉండాలి. సో వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మీరు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్కి రైస్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుందండి. పైకి వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రైస్ అనేది 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. అలా కుక్ అయిన తర్వాత వాటర్ సపరేట్ చేసుకొని ఇలా రైస్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో 1 సగం నెయ్యినైతే వేసుకుని ఇప్పుడు అవి హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేస్తున్నాను. ఈ చికెన్ అంతా కూడా ఒక 60 to 70% బాగా కుక్ అవ్వాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసారా ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. 5 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 to 6 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మూత అనేది తీసేసేయండి తర్వాత. ఎందుకంటే బాగా మూత పెట్టేస్తే చికెన్ అనేది ఎక్కువ కుక్ అయిపోయి పీసులుగా అయిపోతుంది. సో అందుకని 5 మినిట్స్ మాత్రమే మూత పెట్టుకుని తర్వాత మూత తీసేసేయండి. మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ చికెన్ని కుక్ చేసుకోండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా కొంచెంగా ఇలాగా జాగ్రత్తగా వేసుకోండి. వేసుకున్నాక ఫైనల్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కూడా పైన ఆనియన్స్లో మిక్స్ చేసేసి వేసేసేయండి. ఇలా మిగిలిన నెయ్యి కూడా పైన వేసేసుకోండి. బిర్యానీ ఎసెన్స్ మీ దగ్గర ఉంటే కనుక ఇప్పుడు ఒక చిన్న మూత అయితే కొంచెం ఇట్లా వేసేసుకోండి. ఫైనల్గా ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోండి. పైన బరువు అయితే ఇలా ఉంటే కనుక ఏదన్నా బరువు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయండి. వదిలేస్తే చక్కగా మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ లోపైతే మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాము. పెరుగు తీసుకుని మీ దగ్గర ఒక బీటర్ ఉన్నా లేకపోతే ఇలా ఒక ఫోర్క్ ఉన్నా కూడా ఇలా కలుపుతూ ఉంటే కనుక పెరుగు అనేది ఒక స్మూత్గా క్రీమ్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా అయిన తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుంటే మన టేస్టీ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ.
ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాము. మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైతా కలుపుకుని తింటే అద్దరిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.